హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోనికాస్ హోమ్ స్టూడియో. ఈరోజు మనం చేపల వేపుడు ఎలా చేయాలో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా కావాల్సిన పదార్థాలు: చేపలు కేజీ, కార్న్ఫ్లోర్ 4 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్స్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, గరం మసాలా 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర మెంతుల పౌడర్ 1 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్స్, పసుపు, ఉప్పు రుచికి సరిపడా. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో చేప ముక్కలు వేసుకొని నీరు మరియు ఉప్పు వేసి నీట్గా కడగాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పౌడర్, గరం మసాలా, జీలకర్ర మెంతుల పౌడర్, కార్న్ఫ్లోర్, ఆయిల్ లేదా వాటర్ పోసుకొని ఇలా ఒక మిశ్రమం రెడీ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చేప ముక్కలకు బాగా పట్టించి 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ ఫ్రై అయిన తర్వాత ఇలా చేప ముక్కల్ని వేసుకొని ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపుకు తిప్పుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. డీప్ ఫ్రై నచ్చని వాళ్ళు ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి చేప ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. అంతే, గుమగుమలాడే చేపల వేపుడు రెడీ.